సార్. వరలక్ష్మి గారు హలో అండి. హలో అండి. వెరీ నైస్ అటెంప్ట్ అండి. ఎస్పెషల్లీ నేను మాట్లాడే కూడా మీతో ఫోన్లో. ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ రూమ్లోకి మదర్ వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్, బట్ ఆ పర్టిక్యులర్ సీన్ ఆల్మోస్ట్ లైక్ హిట్ హాంటెడ్ మీ ఫర్ సెవరల్ అవర్స్. అండ్ సెకండ్ హాఫ్లో సేమ్ ప్రిన్సిపల్ రూమ్లో ఇంకొక సీన్ ఉంటుంది. ఆ ఫాదర్తో ఒక సీన్ ఉంటుంది, ఒక రియాక్షన్ ఉంటుంది ఆ పాపది. దట్ ఈస్ మేబీ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ అటెంప్ట్ ఏమో. వెరీ నైస్ అండి. మేబీ ఐ హోప్ ఆడియన్స్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ లవ్ ఇన్ ద కమింగ్ డేస్. అండ్ ఆన్ దట్ నోట్ ఒక వేరే క్వశ్చన్. నిన్న ఆఫ్టర్ ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిలిం. చాలామందికి నచ్చింది. ట్విస్ట్ల గురించి మాట్లాడుతున్నారు, మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు. యాజ్ ఏ ఫస్ట్ టైం డైరెక్టర్ మీరు ఇన్ని తక్కువ డేస్లో ఎలా చేశారు, ఎంతమంది సీనియర్ యాక్టర్స్ని ఎలా హ్యాండిల్ చేశారు, పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్. బట్ రైటర్ ఆఫ్ ద ఫిలిం వేసిన ఒక ట్వీట్, అండ్ మోర్ దెన్ ద ట్వీట్, సరే డిఫరెన్సెస్ విల్ కమ్, బట్ ఏంటంటే ఆయన నా స్టోరీని రేప్ చేశారనే భావం వచ్చేలా ఒక పదం వాడారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరిగింది, ఇంత స్ట్రాంగ్ రియాక్షన్స్ రావాల్సిన అవసరం ఏముంది? సో అందరూ రెడీగా ఉన్నారా? అంటే ఈ క్వశ్చన్ అందరి మైండ్లో ఉంటుంది తెలుసు నాకు. సో నేను లాంగ్గా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే నాకు సాయి గారి మీద చాలా మర్యాద ఉంది, బికాజ్ ఇస్ అ వెరీ సీనియర్ రైటర్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ద వరల్డ్, మన ప్రపంచం ఎలా అంటే, కొన్ని స్టోరీస్ వచ్చి అలానే ప్రజెంట్ చేస్తే ఆడియన్స్కి వచ్చేసి నచ్చదు. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. సో నేను ఎవరిని వాళ్ళ కథని రాబ్ చేయలేదు, నేను తీసుకోలేదు. కాంట్రాక్ట్ వేసాము, డబ్బులు ఇచ్చాము, అన్నీ తీసుకున్న తర్వాత ఆ కథ నాదైంది. ఆ కథ వచ్చేసి ఆయన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 years ఉండింది. అంత బాగుంటే ఎందుకు చేయలేదు? సో అంటే ఏమో ల్యాగ్ ఉంది. అండ్ ప్రతి చోట్ల వెళ్ళేసరికి, కథ చెప్పేసరికి నాకు వచ్చిన ప్రతి టైం ఫీడ్బ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ బాగలేదు. నేను నిజంగా చెప్పాను, మీకు తెలుసు నేను అబద్ధం చెప్పలేదని. ఇదే జరిగింది మ్యాటర్. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే రైటర్ గారు వచ్చేసి మీతో పాటు కూర్చొని వర్క్ చేయాలి, అవన్నీ చేయాలి. ఆయన చాలా బిజీ. ఆయన అన్ని పెద్ద సినిమాకి వెళ్ళిపోయారు. నన్ను వచ్చి కలవకూడదు లేదు. మొత్తం కథని వచ్చేసి ఏదో ఒక ఆడియో నోట్లో పంపించారు. సో ఆ ఆడియో నోట్లో నుంచి నేను ఎంత తీసుకోలేను. నేను దాంట్లో వర్క్ చేసి, అండ్ ఇఫ్ యూ నోటీస్ ఎవ్రీ ఇంటర్వ్యూ నేనేం చెప్పానంటే, ఆ కథ లైన్ నేను తీసుకున్నాను, స్క్రీన్ ప్లే అయితే నేను మార్చుకొని మళ్ళీ చేశాను. ఎందుకంటే ఈ కాలంలో వచ్చే ఈ మధ్యలో జనాలు ఎలా ఒక సినిమాని చూడాలి, ఎలా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఆయన మీద ఉన్న మర్యాద వల్ల అక్కడ స్టోరీని రాసేసి ఆయన పేరే రాశాను. కావాలంటే నేను నా పేరు రాయొచ్చు, బట్ నా పేరు రాయకుండా ఆయన మీద ఉన్న మర్యాద కోసం మాత్రమే ఆయన పూర్తిగా పేరు పెట్టాను. ఇప్పుడు ఏంటి కామెడీ అంటే, చాలామంది వచ్చి ఆయన ట్యాగ్ చేసుకుని కథ అంత బాగోదని ట్యాగ్ చేస్తున్నారు. సో అది ఆయనకు వెళ్ళిన గౌరవమా లేదా నాకు ఇచ్చిన గౌరవమా, అది మీరే చెప్పాలి. సో దట్ ఈస్ మై లాజిక్. బట్ ఒక సినిమా కథ మీరు మార్చుకున్నప్పుడు ఆ టైటిల్లో కథకి ఆయన క్రెడిట్ ఇచ్చినప్పుడు, ఆయన కథ లేనప్పుడు యూ షుడ్ కన్వే కదా అది. అవును సార్, బట్ ఫోన్లో వస్తేనే కదా సార్ కన్వే చేయగలిగింది. అంటే మీరు ఇప్పుడు అంటే ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, బట్ వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ సినిమా. సినిమాలో క్రెడిట్ ఎప్పుడు ఆయన పేరు మీద కథ ఉంటుంది. ప్లస్ ఆయన కథ లేదు అన్నప్పుడు ఇట్ టెల్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కదా. yes it's not his story, but the question is the story is mine, no sir. అప్పుడు మీరు క్రెడిట్స్లో చెప్పుండాల్సింది కదా. నేను చెప్పాలి సార్, నా పేరు కాకుండా ఆయన పేరు మాత్రమే రాశాను. ఎందుకంటే అది కూడా ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు మీ పేరు రాస్తానని, ఆయన పేరు మాత్రమే, నేను ఆయన రెస్పెక్ట్ కోసం నేను పెట్టాను. బట్ ఆ రెస్పెక్ట్ అది రిటర్న్ చేయలేదు. నాకేం ప్రాబ్లం లేదు, నా పేరు పెట్టి నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసి ఎంత వర్క్ చేశాను ఆ కథ మీద. బికాస్ ప్రతి వాళ్ళు ఆ కథ వినేసరికి అందరూ చెప్పిన యునానిమస్ వచ్చి చాలా ల్యాగ్గా ఉంది. ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టార్ పెట్టుకొని అలాంటి సినిమా చేస్తే పర్వాలేదు. మేమందరూ వచ్చేసి గుడ్ యాక్టర్స్, బట్ వీఆర్ నాట్ స్టార్స్. సో ఆ కథను ఎలా మేము జనాలు తీసుకువెళ్ళాలి, దాని మీద మేము వర్క్ చేసాం, చాలా వర్క్ చేసాం. సార్ రానే లేదు, అసలు ఒక్క సిటీ కూడా రాలేదు. ఎందుకంటే లేదు నాకు పెద్ద సినిమా, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ వాట్ ఆల్ మూవీస్ ఈజ్ డూయింగ్, బట్ ఓకే హీఈస్ డూయింగ్ చాలా పెద్ద సినిమా, అది కూడా నేను ఒప్పుకున్నాను. ఓకే సార్ మీరు బిజీగా ఉన్నారు, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. సో అప్పుడు ఉన్నప్పుడు you should not be passing a comment like that. And to use the word rape on such a sensitive issue, that should not have come from a man like him. I'm sorry. It's very insensitive and it's extremely rude. You should know what word you're using, especially when the topic you've touched in the film, you know what the topic is.
So I think you should be careful of what words you can use. And I'm saying this because నాకు కావాలంటే నేను చాలా కథలు తీసేవాళ్ళు చెప్పేవాళ్ళు, బట్ నేను అలాంటి మనిషి కాదు. నేను అందరినీ ప్రతి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను, వాళ్ళకి మర్యాద ఇస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ టెలింగ్ యూ వాట్ ఆల్ హ్యాపెండ్ ఫర్ మీ టు కమ్ టు దిస్ పాయింట్. అంటే మేము మామూలుగా ఒక డిసిషన్ రాలేం కదా. ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాలంటే దాంట్లో చాలా నడిచింటుంది. నడిచిన తర్వాత ఇది అంతే వచ్చింది. నేను అంతలో కాదు అవన్నీ చెప్పేదానికి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. కథ సెకండ్ హాఫ్ డ్రైవ్ మార్చినప్పుడు ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారా ఇలా మారుస్తున్నా? నేను క్లైమాక్స్ ఫస్ట్ నుంచి చెప్పాను సార్, మార్చాలి ఎందుకంటే వర్క్ అవ్వట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్, నాకేం పెద్దగా లేదు. ఏంటో మీరు అందరూ ఇప్పుడు చెప్పారు కదా మీకు క్లైమాక్స్ ట్విస్ట్ నచ్చిందండి. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అదే నాది. నాకేంటంటే ఆ కథ వచ్చేసి అక్కడే ఒక కోర్ట్ రూమ్లో అయిపోతే ఒక అమ్మాయిని చాలా వీక్గా కనిపిస్తారు. I didn't want that. I wanted a woman to feel strong. I wanted the story to tell so that women can feel empowered. సో ఆ ట్విస్ట్ పెట్టినప్పుడు మీరు అందరూ చూసింటారు సినిమాని, ఆ ట్విస్టే వచ్చి అందరూ చప్పట్లు కొడుతున్నారు. సో అంటే వాట్ ఐ డిడ్ వాజ్ రైట్ అండ్ ఐ డోంట్ గో బ్యాక్ ఆన్ దట్. నైస్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అరవింద్ గారు. ఎస్ సార్. అండి అంటే ఒక విక్టిమ్ యొక్క పెయిన్ని మీరు ఒక మాటలో చెప్పేశారు డైరెక్టర్తో. నా కూతురు దగ్గరికి వెళ్ళాలంటే నన్ను చూసి కూడా భయపడుతుందని ఒక తండ్రి అంటాడు కదా. అంటే ఒక ఇంటెన్స్ ఆఫ్ సీన్ ఎమోషను ఆ ఒక్క సీన్తో అర్థమైపోయింది. సో డైరెక్టర్గా అలాంటి సీన్స్ కన్సీవ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. చాలా మూవ్ అయిపోయాం ఆ సీన్తో. ఎందుకంటే అది ఆడపిల్ల ఉన్న ఏ తండ్రికైనా సరే చాలా భయం కలిగిస్తుంది ఆ సీన్ చూస్తే. కమింగ్ టు సరస్వతి, చాలా ట్విస్ట్లు టర్న్లతో వెళ్ళిపోయారు. క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఒక మీరు రివీల్ చేసిన విధానం ఏదో ఒక జేమ్స్ బాండ్ సినిమా లాగా అనిపించింది. సో ఏంటి అంటే ఆ కమర్షియల్ టింజ్ కోసం ట్రై చేశారా? నో సార్, యాక్చువల్గా వచ్చి ఏంటంటే అదే ఆ స్క్రిప్ట్ గురించి మేము థింక్ చేసేటప్పటికి నాకేంటంటే ఆ లైన్ చాలా నచ్చింది. బట్ నాకేమంటే ఒక ఆడవాళ్ళని ఒక వీక్ పాయింట్లో ఫినిష్ అయింది. ఇఫ్ ఐ హ్యాడ్ టు స్టిక్ టు దట్ స్టోరీ, నాకు వచ్చి ఆడవాళ్ళని ఎప్పుడు స్ట్రాంగ్గా చూపించాలి, చెప్పే మాట గురించి కాదు. ఇట్ హ్యాస్ టు బీ వెన్ యూ కమ్ టు థియేటర్, వాహ్ ఈవిడ ఇలా చేసింది, దిస్ ఇస్ వాట్ ఇట్స్ టు హ్యాపెన్ అని చెప్పేసి మీకు ఒక రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళేసరికి ఆ లాస్ట్ రివీల్ పాయింట్ ఎగితే అంత కొడుతున్నారు హ్యాండ్స్. సో అంటే దిస్ డిసిషన్ ఐ మేడ్ వాజ్ రైట్ అండ్ ద రీజన్ ఇస్ ఐ విల్ స్టిక్ బై మై డెసిషన్ బికాస్ ఐఎమ్ సారీ, సమ్ టైమ్స్ నాట్ ఆల్ స్టోరీస్ ఆర్ గ్రేట్. You have to work on it. And I have not cheated you. I have paid you. I've got a contract. Actually, you have breached my contract because you're not supposed to say any comments about the film, but you've breached it. But I am being a bigger person and saying it's okay. You may have your viewpoints. ఇప్పుడు ఏంటంటే సార్ ఒక రూమ్లో వచ్చేసి 10 మంది ఉండంటే 10 మందికి బిర్యానీ నచ్చదు, కరెక్ట్నా? ఒక 8 మందికి బిర్యానీ నచ్చుతుంది, ఇద్దరికి వెజ్ పులావ్ నచ్చుతుంది, వేరే ఏమైనా వచ్చి ఫ్రైడ్ రైస్ నచ్చుతుంది. సో ఐ కెనాట్ కేటర్ టు ఆల్ 10 people, but I can cater to the majority of the audience. That is what I did. A majority of the audience ఇప్పుడు ఇలాంటి సినిమా పోయి చూసి వాళ్ళు చప్పట్టుకొని ఇంత రెస్పాన్స్ వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ అండి. అంటే సరస్వతి ఒక మైండ్ గేమ్ ఆడింది అనేది ఎక్కువ పే ఆఫ్ అయింది. సో ఎందుకంటే ఆవిడ ఏదో విక్టిమ్లా ట్రీట్ చేయకుండా మీరు ఫైటర్ని చేశారు కదా. సో ఎగ్జాక్ట్లీ మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆడియన్స్కి వెళ్తున్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ని ఎస్పెషలీ ఫిమేల్ ఆడియన్స్ని కలుస్తున్నారు. వాట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి? నిన్న వచ్చి ఎప్పుడో వచ్చి నేను మీ షో నేను లేదు, సో నేను చూడలేదు మీ రియాక్షన్ ఎలా ఉండిందని. బట్ నేను రాసిన ప్రతి డైలాగ్కి ఫన్ డైలాగులన్నీ నేను రాసిన డైలాగ్ మాత్రమే మొత్తం కొట్టింది అది ఆ రియాక్షన్స్. దట్ ఐ వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బికాస్ ఐ యాక్చువల్లీ థాట్ నేను పెట్టే ప్రతి డైలాగ్ వచ్చేసి ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ప్రోగ్రెసివ్. చాలామంది రాసేటప్పటికి ఏమవుతుంది, చాలా రిగ్రెస్ అవుతుంది, పాతకాలం చేసినట్టే ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ మై మెసేజ్. అది వాళ్ళ మెసేజ్ ఉండొచ్చు, బట్ నా మెసేజ్ అయితే ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, ఐ వాంట్ టు టేక్ ద ఆడియన్స్ ఫార్వర్డ్. సో ప్రియమణి గారు కూడా ఒక మంచి డైలాగ్ ఉంటుంది సినిమాలో, అది ఇప్పుడు చెప్తే అది రివీల్ అయిపోతుంది. బట్ ఆ హాస్పిటల్లో మాట్లాడే ఒక విషయం అంటే అలాంటి విషయం చాలా థింక్ చేసి నేను పెట్టింది ఒక విషయం. నేను ప్రతి డైలాగ్ వచ్చేసి నేను చాలా సీన్లు మార్చాను. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ప్రియమణి గారిది వచ్చి మాట్లాడినంత చాలా స్ట్రాంగ్ అమ్మాయి మాట్లాడినట్టు ఉంటుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఐ హ్యావ్ డన్ పర్సనలీ. లాట్ ఆఫ్ ద అక్కడ స్టోరీలో ఉండే చాలా సీన్లు వచ్చి నాకు జరిగిన విషయాలు, అంత ఎక్స్టెంట్ కాకుండా. బట్ నాకు అబ్యూస్ జరిగినప్పుడు ఇలాంటినే స్టార్ట్ అయింది.
ఇలాంటినే స్టార్ట్ అవుతుంది. సో ఐ హ్యావ్ పుట్ అ లాట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇంటు ద ఫిల్మ్. సో దట్ ఈస్ మై థింగ్. యూ ఆర్ గోనా ఆస్క్ మీ ఎ క్వెషన్? సో మై పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట. అంటే సాంగ్ స్టార్టింగ్‌లో కూతురు వచ్చేసి అమ్మని లేపిస్తుంది. నా నిజం లైఫ్‌లో కూడా అదే చేశాను. నా మమ్మీ గారు ఉన్నారు ప్రూఫ్‌గా. సో ఐ యూజ్డ్ టు వేక్ హర్ అప్ బికాజ్ షీ యూజ్డ్ టు బి వర్కింగ్ లేడీ. సో యూజ్డ్ టు బి వెరీ టైర్డ్. సో పొద్దున నేనే రెడీ అయ్యి ఆవిడని లేపేవారు. పద నన్ను స్కూల్‌లో డ్రాప్ చేయండి. సో రామానుజం సార్ క్యారెక్టర్ అయితే నా గ్రాండ్ ఫాదర్ మీద లైట్‌గా నేను ఒక ఇప్పుడు మీరు సినిమా అంతా చూసారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. సో అలాంటి చాలా విషయం వచ్చేసి ఐ హావ్ డన్ ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ మై మెమరీస్ అండ్ మై ఓన్ అండ్ మీరు చూసినప్పుడు ఆ చైల్డ్‌ని మాట్లాడేసరికి కూడా ఒక విషయం జరిగింది. బట్ అలానే నాకు కూడా జరిగింది. So like that, it's not about, see, story anybody can write, but how do you make that story a reality? How do you make a story into a successful film? That is what lies in the director's hands. So that is my responsibility, not yours. So that is my. లక్ష్మి గారు Yes. ఇక్కడ Yes, sir. మీ పేరుగా చేసిన ఆర్టిస్టు నోన్ పర్సన్ హీరో ఎందుకు హైడ్ చేశారు ఆయన బయటకు చేయకుండా? లేదు ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ బికాజ్ అందరూ అనుకుంటారు ఇది ఒక వేరేలాగా సినిమా బట్ వేరేలాగా వెళ్తుంది అని చెప్పేసరికి కొంచెం ఒక సర్ప్రైజ్ బికాజ్ దాంట్లో లవ్ ఉంది, ఒక లవ్ సాంగ్, చాలా మంచి ఒక లవ్ సాంగ్ ఉంది అండ్ ఆ మంచి ట్రాక్ ఉంది అండ్ చాలా విషయాలు జరుగుతుంటాయి. ఇంకా చాలా మంది సినిమా ఇంకా చూడలేదు. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ బట్ ఇట్స్ ఆల్ సర్ప్రైజ్. జస్ట్ ఒక కిక్. ఇప్పుడు మీరు సినిమా చూసి ఓ ఓ ఓ అది చెప్పేసరికి అది ఒక థ్రిల్ అంతే, ఇంకేం లేదు. ఓకే, కోట్ సీన్ డైలాగులకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. పర్టికులర్గా ఆ 3 డైలాగులు అవి ఆ రైటింగ్ స్కిల్స్ కానీ ఆ రైటింగ్ క్రెడిట్ కానీ ఎవరికి ఇస్తారు అది? So the talking about my dialogue about the pulley Yes, and the peacock, yes, right? yes. That's Sai sir wrote. ఓకే, I have no problem in telling the truth. That Sai sir wrote. Those 3 lines was the crux of the story. In fact, I think those are the only lines that are the crux of the story. So because of that line only, actually, I accepted the story. Because మిగిలితే ఆ డైలాగ్ వల్లనే ఈ సినిమా యాక్చువల్గా ఒక పాయింట్ ఉండింది. అదే నాకు కూడా నచ్చింది. ఓకే, ఆ పాయింట్ వల్లనే ఈ సినిమాని తీసుకొని ఓకే దాన్ని కరెక్ట్గా ఏంటంటే ఆ స్క్రిప్ట్లో చూస్తే చాలా హోల్స్ ఉంటాయి. అంటే ప్రతిసారి ప్రతి వాళ్ళు ఒక లాజిక్గా మీరు క్వశ్చన్ అడిగితే అప్పుడు అది వేస్ట్, అంత కష్టపడి చేసేది వేస్ట్. సో దాని అంతా ఫిల్ చేసుకొని ఆ హోల్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఒక టైట్గా ఒక స్క్రీన్ పై తీసుకొచ్చేసి మేము ముందు పెట్టేసాం. ఓకే అండి. అది ఇంకొకటి స్కూల్లో సీన్ ఉంది కదా, ఇందాక మాట్లాడారు. ఆ సీన్ చూస్తానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డారేమో అనిపించేలాగా అది అంత దాన్ని ఏమంటారు టచింగ్గా తీశారు. అది తీస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఏంటండి? అది 2 వేరియేషన్స్లో తీశారు 2 టైమ్స్ అది. అంటే సార్ ఇప్పుడు నా మెసేజ్ ఏంటంటే ఇదే కదా జరుగుతుంది ఎంతో మందిలో వాళ్ళు కూతురికి ఇలా జరిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మేము ఒక సినిమాగా చూస్తాము, ఒక వాట్సాప్ ఫార్వర్డ్లా చూస్తాము, అంతే ఒక రీల్గా చూసేస్తాము. బట్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలని మేము కూడా అది ఫీల్ అయితే మేబీ సమ్వేర్ ఇట్ విల్ స్ట్రైక్ అ కార్డ్ విత్ సంబడి. దట్ ఈస్ మై ఓన్లీ మెసేజ్ టు ఇట్. ఎవరైనా వచ్చి ఇప్పుడు మీరు 10 జనాల్లో వచ్చేసి ఒక్క మనిషి నాకు టచ్ అయిందని చెప్తే అదే నా సక్సెస్. అది చాలు నాకు. ఒక్క అండ్ చేంజ్ స్టార్ట్స్ వెరీ స్మాల్ సార్. వెన్ వీ ఫాట్ ఫర్ ఫ్రీడమ్ ఇట్ ఇస్ వెరీ స్మాల్, ఇట్ ఇస్ వెరీ లాంగ్ జర్నీ. Okay. So this is just the start. Okay. I'm trying to reach how many, even if it's 10 people, I'm happy that the message is gone because I'm using my voice to that. ఓకే, పూజ గారు ఈ సినిమాలో ఎవరికి ఏం నచ్చింది అనేది అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకున్నారు. మీకు ఏం నచ్చింది ఈ సినిమాలో? I think I like actually the courtroom sequences వచ్చి నాకు చాలా నచ్చింది పూర్తి సినిమాలో. And because I think it's got some very strong you okay? Yeah. It's very strong subjects and a discussion. All of that has gone on very well over there. And Prakash Raj sir's dialogue, that whole sequence of that single shot sequence, ani నాకు చాలా నచ్చింది picture లో. And the very message in itself, I think, is what is that is the main content. So that's what I'm drawn towards in the whole film, because it's such a strong message. It has to reach audiences. So that is the main thing. ఓకే, Right here. Pundati Varalakshmi Garu, Yes. my question to you is, there are many movies made for women empowerment. There are many movies made supporting the POSCO Act, Section 579.
why does your movie stand to differ from all these movies made for 50 years empowering women? How does yours tell a different story? ఐ థింక్ ఇట్స్ జస్ట్ డిఫరెంట్ అటెంప్ట్. తెలుగులో చెప్పాలంటే ఒక ట్రై చేస్తున్నాను, ఒక డిఫరెంట్ అటెంప్ట్గా తీసుకువెళ్ళడానికి. అండ్ ఎన్ని సినిమా వచ్చినా కూడా ఈ టాపిక్ ఐ విష్ అంటే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, 6 years ముందు ఈ కథ విన్నాను, బట్ ఇప్పుడు వరకు ఏ చేంజ్ లేదు. దట్స్ అన్ఫార్చునేట్. ఇంకా అది జరుగుతూ ఉంటుంది. సో అది జరిగేసరికి అంటే ఇంకా ఇలాంటి సినిమా బయటికి రావాలి, సొసైటీకి మెసేజ్ వెళ్ళాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడాలి, పేరెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పాలి. సో ఇట్స్ ఒక నిమిషం, నేను చెప్పాను కదా నాకు ప్రాబ్లం ఉందని నెట్గా. బట్ ఇలాంటి మెసేజ్ ఇంకా బయటకు రావాలి. సో దట్ మీన్స్ అన్ఫార్చునేట్లీ వీ స్టిల్ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ నథింగ్ హెస్ చేంజ్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. సో అప్పుడైతే ఇంకా మేము ఇలాంటి సినిమా చేయాలి అండ్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తో, ఒక సస్పెన్స్తో చేసాం అంతే. Thank you, madam. థ్యాంక్ యూ సార్. యూ హెవ్ టేక్ జర్నలిస్ట్ మెంబర్షిప్ బేబీ. 5 on 5 review, membership fee free. వరలక్ష్మి గారు హాయ్. ఎస్ సార్. ఓకే విషయం, నా అసిస్టెంట్ ఎక్కడ కనిపించలేదు, నాకు ఒక టిష్యూ పేపర్ కావాలి, ఎవరైనా ఉంటే బాగుంటారు. థ్యాంక్ యూ, ఎక్కడో దూరం ఉంది. థ్యాంక్ యూ, కంటిన్యూ చేయండి. ఎస్, బెడ్ టిష్యూ పేపర్ రెడీ. జస్ట్ ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ స్టోరీ మీరు డెవలప్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే విన్నప్పుడు కానీ మీకు ఎక్కడైనా మహారాజా, క్షణం లాంటి సినిమాలు ఫ్లేవర్స్ నేను కథ విన్నప్పటికి మహారాజాని బయట రాలేదు. ఓకే, ఎప్పుడు కథ విన్నారు? అంత బ్యాక్లో వెళ్ళింది ఇది కథ. అంటే మేము నేను ఈ కథ ఎప్పుడు చెప్పాను, క్రాక్ టైంలో నేను విన్నాను. సో ఆ క్రాక్ టైంలో వినేసరికి ఆ టైంలో విన్నాను, బట్ హీ డెంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ బికాజ్ కథగా విన్నాము. అండ్ ఇన్ని సంవత్సరాలు ఇంకా చేయలేదంటే ఆమెకు తెలుసు మరి ఏదో ఒక తేడా ఉంది కదా. అంటే ఎందుకు చేయలేదు, అదొక క్వశ్చన్ మీరు అంతా అడగచ్చు కదా, ఎందుకు చేయలేదు. ఎందుకు సో చేయలేదు? దానికి ఎగ్జాక్ట్లీ ఎందుకు చేయలేదు. సో దానికి ఒక లైఫ్ ఇచ్చేసి నేను తీసుకున్నాను, ఓకే నేను చేస్తాను, దాన్ని కరెక్ట్గా పోయి రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఆల్సో సార్ దట్ ఈస్ స్టిల్ అ మేల్ పర్స్పెక్టివ్. ఆయన చెప్పిన విధం నేను వచ్చి ఫీమేల్ పర్స్పెక్టివ్గా నేను పుష్ చేస్తాను. అంటే ఐ డోంట్ వాంట్, మొన్న చెప్పినట్టు ఎక్కడికి వచ్చేసి ఒక అమ్మాయి వీక్ వాళ్ళు కాదు, చాలా స్ట్రాంగ్. మేము ఇంత ఒక కష్టపడినా కూడా చాలామంది వచ్చి ఇలా చెప్పేది అలా చెప్పేది ఉంటుంది, బట్ దాని వెనక ఎంత కష్టం ఉన్నదే ఒకసారి థింక్ చేసి మేము మాట్లాడితే బెటర్గా ఉంటుంది. అండ్ నేనంటే చాలా ఫియర్స్గా లాయల్గా ఉంటాను. నాకు గ్రాటిట్యూడ్ మీరు మన కూడా చూసాను, నేను గోపి గ్రాటిట్యూడ్ అనేది చాలా ఒక పెద్ద విషయం, నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. సో ఆ మర్యాద వల్లనే నేను స్టోరీకి కూడా ఆయనకే ఇచ్చేసాను క్రెడిట్ మొత్తంగా, నేను తీసుకోలేదు ఎక్కడికి. దట్ వాస్ మై సైన్ ఆఫ్ రెస్పెక్ట్. అది వాళ్ళు వేరేలాగా అనుకున్నారు. సో దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ స్టిల్ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళకి నాకేంటంటే చాలా ఒక చిన్న ఐ బిలీవ్ ఇన్ వన్ స్మాల్ మ్యాటర్స్, ఏంటంటే కర్మ. చెడ్డు చేసే వాళ్ళకి కర్మ నార్మల్గా వస్తుంది. నా చుట్టూ ముందు వచ్చి నా మధ్యలో ఉంచి నా దగ్గర ఇంత సంవత్సరాలు నాకు పనిచేసి నాకు ద్రోహం చేశారు. పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, కర్మాని వస్తుంది, అది ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అంతే. యా, అండ్ వన్ థింగ్ అండి, మీకు ఒక రెబల్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది. అంటే నేను రెబలే సార్, కరెక్ట్. సో అంటే సినిమాల్లో మీరు ఇలా సాఫ్ట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న రోల్స్ పర్టికులర్గా, అంటే మీరు ప్రీవియస్ ఫిల్మ్ శబరిలో కూడా కొంచెం Yes, ఆ కైండ్ ఆఫ్ soft, రోల్ అవును, చేస్తుంది. సో పర్టికులర్గా అలాంటి పిక్ చేసుకోవడానికి మెయిన్ అంటే రీజన్ నన్ను సాఫ్ట్గా చూపిస్తే బాగుంటుంది సార్, బికాస్ ప్రతిసారి నన్ను వచ్చి మీరు వస్తారు, కొడతారు, జుచ్చుతారు, పొడుస్తారు, ఇలానే వస్తుంది రోల్లోని. సో మేమే రెండు అట్లా తయారు చేసుకుని లైట్గా నేను కూడా ఇలాంటి కూడా చేయొచ్చు, కామెడీ కూడా చేయొచ్చు. దిస్ ఇస్ ద ఐ థింక్ దిస్ వాజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. ఫర్ మీ ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ చేంజ్ ఓవర్. అంటే మనం తెలుగు ప్రజలు కూడా ఇలాంటి ఒక డిఫరెన్సియేషన్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా నేను చేయొచ్చును, కానీ అందుకే నేను అది ఈ పిక్ చేశాను. అండ్ ద క్యారెక్టరైజేషన్ ఇస్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్, బట్ దాంట్లో కూడా మీరు క్లైమాక్స్ చూసారు మీరు. సో దెర్ ఈస్ అ స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ హియర్. ఐఎమ్ వెరీ వెరీ లైక్ చాలామంది డిఫరెంట్ విషయం చెప్తారు, బట్ నేనైతే చాలా స్టబర్న్. నేనేం చేస్తున్నా అదే చేస్తాను, అది ఎవరైనా కానీ. సో దట్ ఈస్ మై ఆల్వేస్ బిన్ మీ. లైక్ చాలామంది ఐ టేక్ అడ్వైస్, నాకు ఏది అనిపిస్తుందో అందరూ చెప్తారు అడ్వైస్, నేనేం తీసుకోలేదని కాను. బట్ నాకైతే ఒక విజన్ ఉంది, నాకైతే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ థాట్ ప్రాసెస్ నాకు తెలుసు. అండ్ ఐ విల్ నౌ అగైన్ ఐమ్ సేయింగ్ ఐ స్టిల్ స్టిక్ బై ద స్టోరీ అండ్ ఐ స్టిల్ స్టిక్ బై వాట్ ఐ హవ్ డన్. నేను చేసిందే కరెక్ట్. వరలక్ష్మి గారు, ఎస్. సో
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో అంటే బేసిక్గా వరలక్ష్మి గారు డైరెక్షన్ అనగానే ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలా బాగా చేశారు, చాలా బాగా డీల్ చేశారు. అంటే మూవీ మొత్తంలో కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే మిగతా సీన్లు కాకుండా అంటే పర్టికులర్గా సో బేసిక్గా కొన్ని పెద్ద సినిమాలకి సెట్లో బాగా చేస్తారు, అండ్ క్రౌడ్లో తీయాల్సిన సీన్లు కూడా గ్రీన్ మ్యాట్ వేసేసి తీసేస్తారు. మీరు ఆ చార్మినార్ సీన్ ఏమైతే ఉందో అది చాలా రియల్గా చాలా real బాగా అండి, చేశారు. CG కాదండి. ఐ మీన్ అదే అందుకే అడుగుతున్నాను. బట్ పర్టికులర్గా ఆ సీన్ గురించి చెప్పాలండి, దట్ వాజ్ ఎందుకంటే చాలా యాక్చువల్లీ లాస్ట్ సీన్ ఆఫ్ ద Yeah, ఫిల్మ్. yeah, చాలా ఐ మీన్ షూటింగ్ చేసేటప్పటికి. అవును, చాలా క్రౌడ్ ఉన్నారు. అవును. సో కెమెరా ఎలా హ్యాండిల్ చేశారు, మీరు ఎలాగా, ఎవరు గుర్తుపట్టలేదా, ఏమి ఇబ్బంది అవ్వలేదా ఏంటి దాని గురించి? వాళ్ళు గుర్తుపెట్టక ముందు నేను వెళ్ళిపోయాను. అంటే బికాస్ క్యారెక్టర్ కూడా వచ్చి కిందనే చూసుకొని వెళ్తుంది కదా. సో ఆ క్యారెక్టర్ అయితే తొందరగా దట్ వాస్ లాస్ట్. ఐ రిమెంబర్ దట్ వాస్ ద లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. దాంతో ప్యాకప్ అయింది సినిమా. దట్ వాస్ ద లాస్ట్, బికాస్ చార్మినార్ లాస్ట్గా వెళ్తామని చెప్పేసి, బికాస్ మీకు తెలుసు అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందని. సో దాన్ని జగ కింద తీసి తొందరగా తిరిగి ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ అన్ని చోట తీసి తొందరగా వెళ్ళేసాను దానికి. బట్ అంటే ఆ షూట్కి వెళ్ళే ముందు ఏమన్నా అనుకున్నారా, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో సెట్ We తీసి? had It it was was a minimum crew. Yeah. So problems, I don't think we were prepared for everything. We took permissions, all that we took, and then we went and shot. బట్ ఐ వాంటెడ్ దట్ న్యాచురల్గా ఒకటి జరుగుతుంది కదా, ఒక ఇది కాకుండా CG లో ఒక చేసేది a bit సీజీలో చేసే different. కింద ఒక న్యాచురల్గా ఒక దొరుకుతుంది. సో ఐ వాంటెడ్ దట్ రియల్ ఫీల్. అందుకే లైక్ అంటే కోర్ట్ సీన్లో కూడా ఒక 6 to 7 minutes 7 minutes 42 seconds. యా షార్ట్ ఒకటి, అది కూడా చాలా బాగా వచ్చింది. సో దాని గురించి ఏమన్నా? ఓ దట్ సీన్ వాజ్ వెరీ వంశీ గారు ఏదో చెప్తున్నారు, అంటే టైం లేదు ఇక్కడ తొందరగా మాట్లాడడం, మీకు నెక్స్ట్ ఈవెంట్ వెళ్ళండి. తెలుసు వంశీ గారు, మీరు మైండ్ వాయిస్ నాకు వినిపిస్తుంది ఇక్కడ. చెప్పట్లేదా? మాట్లాడినా నేను? ఓకే మాట్లాడుతున్నాను. ఓకే, ఆ సింగిల్ షాట్ సీన్ అయితే వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బికాజ్ ప్రతి యాక్టర్ దాంట్లో ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా చేయలేదంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఆ సీన్ అయితే 6 takes వెళ్ళింది నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ టేక్స్ తర్వాత ఏమైంది, మన స్టడీ క్యామ్ ఆపరేటర్ బ్యాక్ వచ్చి లాక్ అయిపోయింది. బికాజ్ 8 minutesకి పట్టుకోవాలి కదా, అది చాలా కష్టం. అది ఒక 35 kilos నేను పట్టుకున్నా దాన్ని, 35 kilos అది, దాన్ని మూవ్మెంట్ చేసేకి చాలా కష్టము. సో అప్పుడు ఉండేసరికి ఏం చేస్తారు, డిఓపి గారు వచ్చేసి మళ్ళీ ఓకే ఫైన్ ఏం చేస్తామో మేము క్రేన్ మీద మౌంట్ చేసి చెప్పేసి క్రేన్ మీద మౌంట్ చేసేసి అది మొత్తంగా తీశారు. ఆర్టిస్ట్లో ఇక్కడ అక్కడికి ఒకటికి మిస్టేక్ అయ్యేసరికి మళ్ళీ ఫుల్గా స్టార్ట్ చేసాం. సో ఆఫ్టర్ ద 6th take ఐ థింక్ వీ గాట్ ఇట్. బట్ ఐ మస్ట్ సే థ్యాంక్ యూ టు ఆల్ మై యాక్టర్స్, ఎందుకంటే ఆ సీన్ అయితే వాళ్ళు లేదంటే ఇంకా ఎవరు వాళ్ళు అలాంటి పర్ఫామ్ చేస్తారో నాకు తెలియదు. బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ అ సింగిల్ షాట్. రిహర్సల్ చేయాలి, దానికి కరెక్ట్గా టైమింగ్ పట్టుకోవాలి, ఏదైనా ఎక్కడ ల్యాక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అలాంటి విషయాలు వాళ్ళు బాగా పెట్టుకొని నీట్గా నాకు చేసి ఇచ్చేస్తారు. సో దానికి చాలా థ్యాంక్స్ మేడం. అంటే డైలాగ్స్ కూడా చాలా బాగా అంటే హార్ట్ టచింగ్గా అనిపించాయి. అంటే ఆ డైలాగ్స్ విన్న తర్వాత యాజ్ అ పర్సనల్గా ఒక ఆలోచన అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చెప్పే ఒక ఆడపిల్లని ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాంటి బట్టలు అది నేను వేసుకోవాలి రాసింది. ఆ మాట అని నేను చెప్పి రాసింది. పెంచుతారు. ప్లీజ్ నోట్. మగపిల్లలు అలా పెంచరని. బట్ ఇంకోటి అంటే నెమ్మల్ని చంపితే నాన్ అది బెయిలబుల్, సాయి గారిది. పులిని చంపితే నాన్ బెయిలబుల్, కానీ ఒక ఆడపిల్లని మానభంగం చేసి బయట మాత్రం ఆడ హ్యాపీగా తిరుగుతున్నాడు ఈ థాట్. సో దాని గురించి పర్టికులర్ నో దట్ వాజ్ ద యాక్చువల్గా చెప్పాలంటే నేను కథ పూర్తిగా వినేసరికి ఆ లైనే వచ్చి నాకు చాలా నచ్చిన విషయం. అది నిజమే చెప్తాను. ఆ లైన్ వల్లనే నాకు చాలా ఒకలాగా నా లోపల ఉన్న ఒక ఆడదికి ఒక ట్రిగర్ అయింది. సో బట్ ఆ లైన్ మాత్రం పెట్టుకొని మేము సినిమా చేయలేము. వీ నీడ్ అ హోల్ స్క్రిప్ట్, వీ నీడ్ అ ప్రాపర్ ఫస్ట్ హాఫ్, వీ నీడ్ అ ప్రాపర్ సెకండ్ హాఫ్, వీ నీడ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ అ బిట్. బికాస్ ఆ వర్జన్లో అయితే చాలా మెలో డ్రమాటిక్గా ఉండింది. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చేసి థ్యాంక్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్స్, కొరియన్ సినిమాస్, ఏదైనా కొంచెం ల్యాగ్ వస్తే అయ్యే ఏంటిది ఫార్వర్డ్ చేస్తామని వచ్చేస్తారు. సో అది చేయకుండా ఒక గ్రిప్పింగ్గా వెళ్ళాలంటే ఇలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ అవసరం. ప్లస్ దాంతో ఒక మంచి మెసేజ్తో వెళ్తారు బయట. దట్ వాజ్ మై గోల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వరలక్ష్మి మ్యామ్, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, Thank you చాలా అండి. బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సో ఈ ప్రొడక్షన్లో మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఫిలిమ్స్ రాబోతున్నాయా? సో ఫస్ట్ దీనికి ఫీలింగ్స్ అయిపోతే నేను నెక్స్ట్ ఫీలింగ్స్కి వెళ్ళిపోతాను. దీనికి వచ్చి అందరూ వస్తున్నారు అండ్ ఇంకా రావాలని కోరుకుంటాను. బికాజ్ మంచి ఇప్పుడే చెప్పినట్టు ఒక మంచి మెసేజ్ అది ఆడియన్స్కి వెళ్ళాలి. ఎంతమంది చూసినా అంతమంది మనకి అది డబ్బులు చేసే గురించి కాదు, బట్ నాకేంటంటే ఆ మెసేజ్ పోయి వెళ్ళాలి. అదే నాకు చాలా, బికాజ్ నేనైతే చాలా సిచ్యువేషన్స్ వచ్చి చాలా మాట్లాడాను. ఎందుకంటే మనకు ఒక వాయిస్ ఉంది. వాయిస్ ఉన్నప్పటికీ యూ షుడ్ సమ్టైమ్స్ వెర్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ పవర్, జనాలు వింటారు. సో అది నేను వాళ్ళ కోసం మాట్లాడాను. అంటే నాకు చాలా ఈజీ అండి, నిజంగా చెప్పాలంటే చాలా ఈజీ. ఇలాంటి ఒక టాపిక్ తీసుకోవడమే వచ్చేసి అవసరం లేదు. నేను వేరే ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు.
ఒక మంచి ఒక లవ్ స్టోరీనో లేకపోతే ఒక మంచి యాక్షన్ కథనో ఏదో ఒక తీసుకుని వెళ్ళచ్చు. బట్ ఇలాంటి టాపిక్ నేను తీసింది వచ్చి నా ప్రకారం ఇట్స్ మై డ్యూటీ టు సొసైటీ, డ్యూటీ టు విమెన్, వై ఐ టుక్ దిస్ ఫిల్మ్ and why I decided to do it. It's not about the success or failure of the film. That is not the point. The point of the film is to reach out to everybody. అదే నా థాట్ ప్రాసెస్. అందుకే నేను చేశాను ఇది. సో ఈ సినిమా చూసిన తర్వాత పాపం దానికి ప్రొడ్యూసర్గా ఇది వచ్చేసింది. ఓకే, ఈ సినిమా చూసిన తర్వాత అంటే అమ్మాయిలందరికీ ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం? ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. రాలేదంటే అప్పుడు నా డైరెక్టర్గా నేను ఏదో తేడా చేశాను. సో ఐ థింక్ సినిమా చూసిన వెంటనే వచ్చేసి అందరికీ అర్థమైపోతుంది. ఐఎమ్ నాట్ ట్రైన్ టు ప్రమోట్ సర్టన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద థింగ్, బట్ ఏంటంటే ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. మేము ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే వెంటనే వచ్చి మేము షైగా వెళ్ళేసి మేము తప్పు చేసినట్టు మేము ఫీల్ అవ్వకూడదు. చుట్టూచ్చిన వాళ్ళు కూడా, సొసైటీలో సమాజంలో ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళని వచ్చి మేము తప్పుగా చూడకూడదు. ఎవడు చేసాడో వాడిని వచ్చి మేము తప్పు చూపించాలి, వాడిని షేమ్ చేయాలి, వాడికి పనిష్మెంట్ రావాలి. సో అది నేను చెప్పే విషయం. ఆడవాళ్ళు వచ్చి మేమేం తప్పు చేయలేదు. యూనో ద ఐడియా ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఇస్ దట్ యునో వెన్ సంథింగ్ హ్యాపెన్స్ టు అయ్యో అయిపోయింది షు అయ్యో మాట్లాడింది ఎందుకు షూ ఉండాలి? మేమేం తప్పు చేసాము? మేము మామూలుగా మన పని చూసుకుంటుంటే ఎవడో వచ్చి వెదవాళ్ళు వచ్చేసి మనం ఇలా చేస్తే వాడి మీద సొసైటీ రేజ్ అవ్వాలి, మన మీద కాదు. అదే నేను ప్రతి ఆడవాళ్ళకి చెప్పేది. స్పీకప్ అనేది మేము ఏది తప్పు చేయలేదు. అండ్ వీ డోంట్ స్పీకప్. పక్కింటి వాళ్ళు వచ్చి ఎవడో వచ్చి మాట్లాడలేదు. ఆ నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురు ఏం చెప్తారు, ఆ నలుగురు ఏం మాట్లాడతారు, ఆ నలుగురు అయితే మొత్తం వేస్ట్. ఆ నలుగురు వల్ల ఏ పని జరిగేది కాదు. ఓకేనా? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఎవరు ఆ నలుగురు కూడా తెలియదు. బట్ ఆ నలుగురు కోసం మేము మొత్తం ప్రాణాలని మేము వచ్చి ఇచ్చేస్తాము. సో దట్ ప్లీజ్ చేంజ్, స్క్రూ ద నలుగురు, ఓకే, అండ్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. దట్ ఇస్ వాట్ ఐ విల్ సే టు ఎవ్రీబడి, ప్రతి ఆడవాళ్ళకి. అంటే ఈ టైప్ ఆఫ్ కేసు అనేది ఎక్కడైనా జరిగిందా, ఇన్సిడెంట్ లాంటిది ఇట్లాంటిది? ఆర్ఎల్స్ అంటే లేకపోతే పర్టికులర్గా అంటే మీరు ఈ రోజు పుట్టారా? అట్లా అని కాదు. లేదు కదా. అంటే ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఇప్పుడు అంటే వరలక్ష్మి గారు, ఎస్, సో తమిళ్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? వీఆర్ ప్లానింగ్ అండి. నా గొంతు పోయింది, డబ్బింగ్ చేయాలి. సో డబ్బింగ్ చేసిన వెంటనే ఐ థింక్ మోస్ట్లీ బై ద నెక్స్ట్ వీక్ ఆర్ ద వీక్ ఆఫ్టర్ దట్ వీఆర్ ప్లాన్ టు రిలీజ్. అంటే లైక్ డైరెక్షన్ బాగా చేశారు ఈ ప్రొడక్షన్లో, అండ్ మీ డైరెక్షన్లో కమర్షియల్ సినిమాలు ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్? అంటే ఇది కమర్షియల్ కదా? ఓకే, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, దాన్ని కొంచెం కమర్షియల్ అంటే తీసుకెళ్ళారు. సెన్సిటివ్ టాపిక్ కూడా కమర్షియల్గా చేసాము. అదే ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమన్నా కమర్షియల్గా ఇంకేం ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని? ఫస్ట్ దీని గురించి మాట్లాడతాం, నెక్స్ట్ దాంతో వెళ్తాం. థ్యాంక్ యూ మ్యామ్. వరలక్ష్మి గారు, ఎస్ డార్లింగ్. యా మూవీ చాలా తర్వాత ఒక లేడీస్ ఒక వాయిస్ వచ్చింది, చెప్పండి. యా నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది అండ్ పర్సనలీ కూడా చాలా కనెక్ట్ అయింది. సో అంటే చిన్నప్పుడు చాలామంది అబ్యూజెస్, హరాస్మెంట్స్ చిన్నపిల్లలు ఫేస్ చేసి ఉంటారు. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా నా పర్సనల్ కొన్ని నేను ఇందులో ఇంప్లిమెంట్ చేశాను అన్నారు. సో మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫేస్ చేశారా, స్కూల్లో కానీ ఫ్యామిలీ పరంగా? నా చూసి ఐ వాజ్ అబ్యూస్డ్ బై 5 men in my life. ఓకే, సో ఇట్ ఇస్ ఆల్ మై పర్సనల్ థింగ్. అండ్ ఆ టైంలో అయితే ఎవరు మనకు చెప్పలేము. అంటే ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ అని ఎవరు చెప్పలే నాకు. బికాజ్ అది దాని గురించి మాట్లాడడం తప్పు. మన ఆ సమాజ టైంలో, ఆ సొసైటీలో అయితే దాని గురించి మాట్లాడకూడదంట. సో మాట్లాడలేదంటే బిడ్డలకి ఎలా తెలుస్తుంది అది గుడ్ బ్యాడ్? అంటే నేను ఇప్పుడు నా మమ్మీ డాడీ ఒక వ్యక్తిని నమ్ముతారు, పిల్లలుగా నేను కూడా వాళ్ళని నమ్ముతాను. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే అది నాకెలా తెలిసి వాళ్ళు చేసి తప్ప రైట్ అని? సో యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నేర్పించి, అంటే మేము వెంటనే వచ్చి మమ్మీ దగ్గర పోయి చెప్పచ్చు కదా, మమ్మీ ఇలా జరుగుతుందండి. నేను వాళ్ళకి చెప్పింది నేను 18 years అయిన తర్వాత, ఎప్పుడు నాకు సెక్స్ ఎడ్యుకేషన్ తర్వాత, ఓహో ఇది వాళ్ళు చేసి నాకు తప్పని అప్పుడు తెలిసింది నాకు. సో ద పాయింట్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ట్రైన్ టు, చాలామంది దీని గురించి ఇప్పుడు చెప్పినట్టు నేను చాలా గురించి వాళ్ళ గురించి మాట్లాడాలి. నేను చెప్పిన మాట్లాడాలి. బికాస్ 90% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అబ్యూస్డ్ యాజ్ అ చైల్డ్, బాయ్ ఆర్ గర్ల్. 90%. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ నంబర్. సో ఆ నంబర్ తగ్గిలంటే మేము పోయి మాట్లాడితేనే యూ కెన్ ఫైండ్ అవుట్ హూ ద బ్లడీ ప్రిడేటర్స్ ఆర్, హూ ద అక్యూస్డ్ ఆర్. సో యూ హ్యావ్ టు స్పీక్ అప్, యూ హ్యావ్ టు సే మా ఆర్ డాడీ దిస్ హ్యాపెండ్, యునో, దట్స్ ఇంపార్టెంట్, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అంటే ఈ మూవీని ఒక లేడీ డైరెక్ట్ చేసింది కాబట్టి మొత్తం లేడీ పర్స్పెక్టివ్లోనే చూపించారు అని చెప్పి అంటున్నారు. సో మెన్ ఏంటి అంటే మాకు కూడా కొన్ని అబ్యూసెస్ ఉంటాయి, హరాస్మెంట్స్ ఉంటాయి. సో అవి ఎందుకు చూపించలేదు? ఎప్పుడు లేడీ డైరెక్షన్లో లేడీ మేల్ డైరెక్టర్స్ అడగండి ఎందుకు మేల్ డైరెక్టర్స్ ఓన్లీ యాక్షన్ చూపిస్తారు? చేయమండి అలాంటి టాపిక్. నేను థ్యాంక్ యూ. ఫీమేల్ డైరెక్టర్స్ ఎందుకంటే నేను చేసింది నాకేం తెలుస్తుందో నేను చేశాను. మిగులుతో వాళ్ళు ఎందుకు చేయాలంటే వాళ్ళే మీరు అడగాలి, నన్ను కాదు.
ప్రతి మేల్ యాక్టర్కి ఇక్కడ స్టేజ్ వచ్చినప్పుడు అడగండి, సార్ ఎందుకు సార్ మీ టాపిక్ చేయలేదు అని అడగండి. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్. మీరు చేశారు కదా అన్ని సినిమాలకి, ఈ క్వశ్చన్ రాదంటే నేనే పంపిస్తాను మీకు ఇంట్లో. లేదు, నేను ఖచ్చితంగా అడుగుతాను. అడగండి. ఆల్ ద బెస్ట్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా 90% నిజంగానే మనం వింటూ ఉంటాం, బట్ వదిలేస్తూ ఉంటాం. కాకపోతే ఇలా సినిమా వచ్చినప్పుడు మన బాధ్యత కూడా చూడాలి. ఎవరు వినలేదు అంత వాళ్ళ క్వశ్చన్స్ అడిగారు. చాలు, మీరు వెళ్ళిపోండి అందరూ. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ప్రమోట్ చేయండి సినిమాని, ఇంకా మంచి చూడాలి. సో ప్లీజ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పూజాజీ, థ్యాంక్ యూ వరలక్ష్మిజీ. Yeah, today's event by UV Media. Thank you so much, and this is Geeta Bhagat signing off. Thank you.